ఇప్పటివరకు ఇన్ని మూవీస్లో చేశారు కదా యోగి గారు, ది బెస్ట్ రెమ్యునరేషన్ ఏ మూవీకి ఏ డైరెక్టర్ ఇచ్చారు? అంటే అంటే ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి తీసుకున్నారు? ఆల్మోస్ట్ ఈ మధ్య బాగానే అవుతున్నాయి, కానీ నేను ఎక్కువ అమౌంట్ తీసుకుంది మాత్రం మన దసరా సినిమా నుంచి, నానిగారు మూవీ. ఓకే, ఎస్ఎల్బిసి నుంచి. నేను సాటిస్ఫైడా? అయ్యో, ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ దాంట్లో ఎక్కువ వచ్చింది, కానీ బాగా ఇంకా బాగా వచ్చేది ఏదంటే హారిక హాసిని, ఓకే, త్రివిక్రమ్ గారి ప్రొడక్షన్. ఓకే, దాంట్లో అమౌంట్స్ గట్టిగా ఉంటాయి. అండ్ ఇప్పుడు రీసెంట్గా మైత్రి నుంచి కూడా బాగానే తీసుకున్నాను. సో మంచి ప్రొడక్షన్ హౌసెస్ చేతిలో పడితే లైఫ్ బాగుంటుంది. బట్ అది ఆ జర్నీ స్టార్ట్ అవ్వాలంటే చాలా కష్టం, టైం టేకింగ్ ప్రాసెస్. అది చెప్తారు కదా, ఇప్పుడు ఒకటి కొండని ఎప్పుడైతే తొలుస్తామో తక్కువ ఉలి పడ్డదేమో గుమ్మం దగ్గర ఉండిపోద్ది, ఎక్కువ ఉలి పడ్డది మాత్రం దేవుళ్ళో గుడిగా, ఐ మీన్ గుడిలో దేవుళ్ళలాగా విగ్రహంలా ఉంటారు. దేవుడి విగ్రహానికి ఎన్ని ఉలి దెబ్బలు పడితే విగ్రహంగా మారింది. తర్వాత పూజలు, పునస్కారాలు, అభిషేకాలు, ధూపాలు, నైవేద్యాలు, అంతే కదా. ఎన్ని దెబ్బలు తింటే తర్వాత అంతా రాటుకెళ్తాం. ఓకే, ఓకే. సో అంటే ప్రతి ఆర్టిస్ట్కి కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, కొన్ని క్యారెక్టర్స్ని వాళ్ళు బాగా మైండ్లో పెట్టుకుంటూ ఉంటుంటారు, కామన్ అది. మీరు చాలా క్యారెక్టర్స్ చేసినా కూడా ఇంకా నేను చెయ్యాలి, ఇలాంటి ఎలివేషన్లో ఈ క్యారెక్టర్ అయితే నాకు బాగుంటుంది, నేను బాగా చేయగలనని అనిపించినవి ఏంటి? కామెడీ క్యారెక్టర్స్. అవునా? సో ఒక బ్రహ్మానందం గారిని చూడొచ్చు అయితే మీలో. చూడొచ్చు, కోట శ్రీనివాసరావు గారిని చూడొచ్చు అనుకుంటాను. అవునా? ఎందుకంటే కామెడీ చాలా ఇష్టం నాకు, పండించడం అంటే, నవ్వించడం అంటే చాలా ఇష్టం. సీరియస్ గా ఎమోషన్ నాకు చూపించడం ఓకే, కానీ చూపించండి ఒకసారి మాకు. ఏంటి అంటే నవ్వించడం అంత ఈజీ కాదు, అంటే సిచ్యువేషనల్ గా ఉంటే బాగుంటుంది. అది డైరెక్టర్ గారి చేతిలోనే ఉంటుంది. ఒక సీరియస్ గా డైలాగ్ చెప్పి బెదిరించడం వచ్చు, కానీ నవ్వించడం అంత ఆషమాషి కాదు, అది డైరెక్టర్స్కే సాధ్యం. సో ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని మూవీస్లో ది బెస్ట్ డైలాగ్, డెలివరీ బాగా చేసి కనెక్ట్ అయిన డైలాగ్ ఏదైనా మాకు చెప్పగలుగుతారా? ఇలా అయితే చాలా ఉన్నాయి మేడం, కానీ నాకు ఇంతకుముందు చెప్పాను కదా దసరా సినిమాలో, అది నాకు ఇప్పటికు నీ చేసిన వాటిలో బాగా నచ్చిన డైలాగ్ అదే. ఓకే, ఓకే, రైట్. అది కీర్తి సురేష్ గారు ఇంట్లోంచి బయటికి రాగానే, అరే రే 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 ఏంది ఇదేనా బయటికి వచ్చాడు, సో దండగా ముచ్చడం అన్నట్టుంది. గదరణిగాడి దండకి నా ఇంటికి గుద్దందే ఏం పని చేత కాదు, ఇక నిన్నేం చెప్తాడితి, ఇగో నీకు ముచ్చట చెప్పాలా, మెళ్ళ పుత్తెలుంటే ఒక్కంతోనే ఉండాలి, ముండలు ఎక్కున్నావు అనుకో, ఏ పద్మ చెప్పేదానికి ఇలా ఉంటుంది. దిస్ ఇస్ మై ఫేవరెట్ డైలాగ్, ఆల్ టైమ్ ఫేవరెట్. ఓకే, మీరు ఎలా అంటే డైలాగ్స్ కొన్ని, అఫ్ కోర్స్ మీరు బాటమ్ ఇక్కడ తెలంగాణనే, హైదరాబాదేనా, బట్ కొంత మీకు హిందీ మిక్స్డ్ వస్తుంది మీ లాంగ్వేజ్, ఇబ్బంది ఏమి అవ్వట్లేదా? అంటే ఫస్ట్లో అయ్యేది, నేను ఒక 10 years బ్యాక్ ఇంత తెలుగు మాట్లాడేవాడిని. అవును, సగం తెలుగు సగం హిందీ మాట్లాడేవాడిని. ఇప్పటికీ కొన్ని పదాలు రావు మీకు? అవును, కొంచెం కష్టం, రోల్ అవుతుంటాయి. తెలుగు మాస్టర్ దగ్గర నేర్చుకోలేమో మీరు? వారు పెట్టిందే ఇది. ఓకే, కానీ రాను రాను మనం చదువుతున్న కొద్దీ, రాస్తున్న కొద్దీ, ఇప్పుడు నేను కంప్లీట్గా డైలాగ్స్ తెలుగులోనే రాసుకుంటాను, చదువుకుంటాను. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో చాలా మంది హీరోస్తో వర్క్ చేశారు, చాలా మంది డైరెక్షన్లో మీరు యాక్టింగ్ చేశారు కదా, ఇప్పటి వరకు మీరు చేసిన ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరితో ఉంది, ఏ హీరోతో ఉంది, ఏ డైరెక్టర్తో ఉంది? మ్యామ్, ఒక్కొక్క మూవీ ఒక్కొక్క జర్నీ, ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ మూవీ పెళ్లి చూపులు, తరుణ్ భాస్కర్తోనే, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫలక్నుమా దాస్, విశ్వక్సేన్, అది కంప్లీట్ డిఫరెంట్. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడ్డాయి కదా, దసరా, సలార్, విమానం, పుష్ప 2. సో ఇవన్నీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దసరాకు వచ్చేసరికి హీరో నాని గారితో చేయడం చాలా ఈజీ వర్క్, ఈజీ గోయింగ్. ఎంత ఈజీ అంటే ఏదో ఫ్రెండ్స్ కలిసి వర్క్ చేసుకున్నంత ఫీల్ ఉంటుంది. ఆయన సపోర్ట్ ఇస్తాడు. ఆయన మనం ఏదైనా డైలాగ్ చెప్పాం,
వాటిది డైలాగ్స్ ఉంటాయి, మళ్ళీ యాడింగ్స్ అవుతాయి. ఏదైనా ఒక సందర్భం షేర్ చేసుకోండి నాని గారి గురించి. అంటే ఫ్రెండ్లీ మోడ్లో ఆర్టిస్టులతో అలా క్లోజ్గా మూవ్ అవ్వడం అనేది గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. అందులో పర్టికులర్గా నాని గారు నేను కీర్తి సురేష్ గారిని ఏడిపిస్తాను, వస్తావా అది అనేసి దసరాలో. డైలాగ్ కూడా వచ్చేసి, అరే రే 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 ఏంది ఇదేనా బయటికి వచ్చాడు చూస్తా అంటగా ముచ్చటేం కానట్టుంది, గరణిగాడు దండగే నా ఇంటికి గుద్దంతే ఏం పని చేత కాదు, ఇక అంతోనేమైంది అని స్టార్ట్ అవుద్ది. అది అనగానే నాన్నగారికి కోపం వచ్చేసి కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఆ కొట్టే క్రమంలో ఎంత డూప్లికేట్ ఇవైనా సరే థింగ్స్ అయినా సరే దెబ్బలు తగులుతాయి యూజువల్లీ. అలా తగిలే టైంలో ఏం దెబ్బ తగిలిందా, ఎక్కడ ఇంజూర్ అయ్యారా, ఎక్కడ కట్ అయిందా, అండ్ బేర్ ఫుట్తోని మేము దాదాపు 1 కిలోమీటర్ ఉరికాం, నేను నాన్నగారు. వారికి చెప్పుల్లో నాకు చెప్పుల్లో. అక్కడ చిన్న చిన్న చిప్స్ ఉన్నాయి, మన రోడ్డు వేసే చిప్స్ ఉంటాయి కదా, ఆ మెత్తటి ఇసుకలో అవి ఉన్నాయి ఆల్రెడీ. వెళ్తుంటే వారికి కూర్చుకున్నాయి, నాకు కూర్చుకున్నాయి. బట్ హీ టేక్ కేర్ ఆఫ్ మీ. అంటే ఎట్లా అంటే వారికి చూడండి వారికి ఏమైనా కూర్చుకున్నాయేమో చూడండి అని చెప్పడం. ఏదన్నా నా వీప్ మీద కాలు పెట్టి తొక్కుతారండి, తొక్కి ఇలా లుంగి తీసేసి వేడిగా ఉన్న రాడ్ని కాల్చేది ఒకటి ఉంటుంది. అప్పుడు కూడా కాలు పెట్టేటప్పుడు కూడా 1-4 సార్లు అడిగారు, మీకు ఓకేనా, పర్లేదా, పెట్టొచ్చా, పెడితే బెటర్ ఉంటుంది, మీకు ఇబ్బంది ఏమైనా ఉందా. నెక్స్ట్ లెవెల్ అబ్బా ఆయన వేరే ఆర్టిస్ట్ గురించి కేర్ తీసుకోవడంలో. నార్మల్గా కన్వర్జేషన్స్ ఉంటే ఏం చెప్పకపోయేవారేమో, బట్ వెన్ ఇట్ ఈస్ కమ్స్ టు ద ఫిజికల్ గొడవలు అవి ఉన్నప్పుడు మాత్రం ఆయన కూడా చాలా కష్టపడి వితౌట్ గాడ్ ఫాదర్ వచ్చారు ఇండస్ట్రీకి అనేది ఉంటుంది ఎప్పుడు ఉన్నారు. అది కనిపిస్తుందా తన బిహేవియర్లో? ఆ డౌన్ టు ఎర్త్ తను. నేను హీరో అనేది ఎప్పుడు నేను చూడలేదు. అంటే నేను 30 days వర్క్ చేశానండి, 30 daysలో 20 days వారిని చూసిందే నేను. ఆయన ఎప్పుడు ఆ బిహేవియర్ అయితే నాకు కనిపించలేదు. నేను అనే అహం అయితే లేదు వారికి. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాని గారితో అయితే. ఇది ఆబ్వియస్లీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. బట్ ఇప్పుడు చాలామంది అంటే ఎన్నో హీరో క్యారెక్టర్ మూవీస్ వచ్చాయి, అద్భుతంగా యాక్టింగ్ చేసిన హీరోస్ ఉన్నారు. బట్ ఒక స్మగ్లర్, ఒక దొంగ, గన్నం చెక్కలు అమ్ముకునే ఒక దొంగకి నేషనల్ అవార్డు ఇవ్వడం ఏంటి అనే ట్రోలింగ్ కూడా బయట జరుగుతుంది. కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. ఎలా చూస్తారు దాన్ని? మీరు ఇంతకాలం మూవీలో వర్క్ చేసి సెట్స్లో కూడా మీరు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. లేదండి, అది వారి పర్ఫార్మెన్స్కి ఇచ్చారు. అది క్యారెక్టర్ ఏదైనా ఉండొచ్చు. హ్యూమన్ అయితే క్యారెక్టర్ ఏదైనా చేశాడు, కానీ అందులో ఇన్వాల్వ్ అయిపోయి చేశాడు. అంటే ఒక దొంగ క్యారెక్టర్ నేషనల్ అవార్డా అనేది అదే ఆ క్యారెక్టర్కి ఇవ్వలేదు, ఆయన పర్ఫార్మెన్స్కి ఇచ్చారు. అది ఆయన చేసిన పర్ఫార్మెన్స్కి. ఇట్లా భుజం పెట్టడం మామూలు విషయం అంత. ట్రై చేయండి ఒకసారి. అది వారికే చెందుద్ది. అవునా? ఆ స్లాంగ్ చెప్పడము, ఆ బియర్డ్, ఆ హెయిర్ టోన్ డౌన్ చేయించుకొని, ఆ రగ్గుడు క్లాత్స్ అవి చూడడానికి సిల్కీగా అందంగా కనిపిస్తాయి, కానీ లోపల కుచ్చుకుంటుంటాయి. అవి ఆ జరీ వర్క్ ఏవైతే ఉంటాయో లోపల కుచ్చుకుంటుంటాయి, చిరక్ ఉంటుంది. మేకప్ వేసినప్పుడు ఒక లేయర్ లాగా ఉంటుంది ఫేస్ మీద, చెమట పట్టడం. అది ఎన్నో అవర్స్ పట్టేది పుష్పలో తను రెడీ అవ్వడానికి? మేబీ 1 hour ఈజీగా పట్టేదేమో, 1.5 hour ఈజీగా పట్టేదేమో. ఎందుకంటే అంత ఈజీ కాదు కదా, ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రావద్దు, ఈవెంట్ టోన్ ఉండాలి, హైలైట్ అవ్వాలి. ఎక్కువగా షూటింగ్ ఎక్కడ, ఏ ఏరియాలో జరిగింది? అంటే నేను చేసిన పార్ట్ మాక్సిమం RFC, రామోజీ ఫిల్మ్ సిటీ అండ్ సారథి స్టూడియోలో జరిగింది. తర్వాత వేరే కొన్ని రిసార్ట్స్లో జరిగింది. నేను చేసినంత వరకు అయితే హైదరాబాద్. ఈ అడవికి సంబంధించి పూర్తిగా స్మగ్లింగ్ పార్ట్ అంతా కూడా నల్లమల్ల అటు సైడే జరిగిందా? అంటే నేను ఆ పార్ట్లో లేను కాబట్టి.